సైన్ కాస్ ట్యాన్ కోట్ సెక్ కొసెక్ ఏది ఉపయోగించాల్సిన అవసరం లేదు. సైన్ 30 ఎంత కాస్ 60 ఎంత కూడా అవసరం లేదు. అప్లికేషన్స్లో ఈజీగా చేయొచ్చు తల్లి. చూడండి 36 అయిపోయింది. ఇంకొక కోణం ఉంది సార్ 45. ఇది 90, ఇది 90, ఇది 45 degrees, ఇది 45 degrees. అయిపోయాయి. ఇదేంటి సార్ అంటే ట్రిక్ 2. సార్ ట్యాన్ అప్లై చేసుకున్నామా? ఇక్కడ నుంచి చూస్తున్నాడు అనుకుందాం. టీటా ఇక్కడ నుంచి ఉంది. సో ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆసన్న భుజం ఎదుటి భుజం బై ఆసన్న భుజం. రైట్. ట్యాన్ 45 అంటే ఏం చెప్పొచ్చు మనకు? tan 45 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు? 1 అంటే 1/1. 1 అంటే 1/1 అంటే tan 45 ఆపోజిట్ బై అడ్జసెంట్ 1/1. అవునా కదా? ఆపోజిట్ బై అడ్జసెంట్. అక్కడ 1 ఇక్కడ 1, అక్కడ 1 ఇక్కడ 1. ఇంకేముంది? ఇదేమవుతుంది? దీని స్క్వేరు ఏబిసి, ఏబి స్క్వేర్ ప్లస్ ఏసి స్క్వేరు అంటే రూట్ వస్తుంది. అంటే √2 ఈజ్ యువర్ ఆన్సర్. ఎంత సార్ అక్కడ? √2. దీని స్క్వేరు ఈ రెండు వర్గాల మొత్తానికి అది సమానము. మరి అది వాల్యూ కావాలి, ఏసీ స్క్వేర్ కాకుండా ఏసీ కావాలి కాబట్టి ఏసీ వరకు ఏమవుతుంది సార్ అంటే √2 అవుతుంది. ఇదేమవుతుంది? √2 అవుతుంది. ఓకేనా? కావాల్సి వస్తే చేయండి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1. దెన్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. దెన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు √2. √2 అయిపోయింది. ఇది √2 వచ్చేసింది. ఇంకా అయిపోయి. ఓకే, ఇక్కడ క్లియర్. ఇక్కడ ఏం చేయాలి? ఆల్వేస్ 45 degrees ఉంటే ఇగో 1 పెట్టుకోవాలి. ఇప్పుడు 45 ఉంటే 1. ఇంకోటి 45 ఉంటుంది, దానికి కూడా 1. ఇంకోటి ఏంటి? నెక్స్ట్ 90 ఉంటుంది. 90 ఇంకా డైరెక్ట్ √2. ఎప్పుడు? 45 ఉన్నప్పుడు. మీకు ఫైనల్గా ఒక మాట చెప్తాను. మనకు 30 degrees, 60 degrees, 90 degrees అనేది ఒకసారి వస్తుంది. దీనిగా 30 అంటే 1, ఇదేమో √3, 90 ఉంటే 2 అయిపోయి. 30 ఉంటే 1, 60 ఉంటే √3, 90 ఉంటే 2. సెకండ్ కేసు 60 degrees, 30 degrees, 90 degrees వస్తుంది. ఇదేంది? 60 ఉంటే √3, 30 ఉంటే 1, 90 ఉంటే 2 అయిపోయి. ఇక థర్డ్ కేసు వస్తుంది 45 degrees. ఓకేనా? 45 degrees అండ్ 90. 45 అంటే 1, 90 అంటే √2 అయిపోయి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినట్టే.